सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ अष्टादशोऽध्यायः मोक्ष संन्यास योगः। मुक्त संगो नहं वादी धृत्युत्साह समन्वितः सिद्ध्य सिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते। సంఘ భావము నుండి ముక్తుడైన వాడు, అహంకారం లేనివాడు, పట్టుదల ఉత్సాహం ఉన్నవాడు, జయాపజయాల వల్ల చలించని వాడు అయిన కర్త సాత్వికుడని చెప్పబడతాడు. రాగీ కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్ష శోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. రాగంతో కూడి ఫలం కోరుతూ పిసిని కొట్టుతనము, హింస స్వభావము కలిగి అశుచి అయి సుఖ దుఃఖాలకి లోనయ్యే కర్త రాజసికుడని చెప్పబడతాడు. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. ఎలాంటి నిగ్రహము లేనివాడు, పామరుడు, సంకుచిత స్వభావము కలవాడు, మొండివాడు, మోసగాడు, బద్ధకస్తుడు, విషాదంలో ఉండి ప్రతిదానికి కాలయాపన చేసే కర్త తామసికుడని చెప్పబడతాడు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణుః ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. గుణాలని బట్టి మూడేసి విధాలుగా ఉండే బుద్ధిని, ధృతిని గురించి వేరువేరుగా పూర్తిగా చెబుతాను విను. ప్రకృతించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. అర్జున, ప్రవృత్తి నివృత్తులు, కార్యాకార్యాలు, భయాభయాలు, బంధ మోక్షాలు, వీటిని వివరంగా తెలుసుకునేది సాత్విక బుద్ధి. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్
ప్రజానాతి బుద్ధి సా పార్థరాజసి. పార్థ, ధర్మాధర్మాలని కార్యాకార్యాలని సరిగా నిర్ణయించలేని బుద్ధి రాజసికమైనది. అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థ తామసి. అజ్ఞానంతో కప్పబడి అధర్మాన్ని ధర్మంగా, అన్ని విషయాలను విపరీతంగా ఎంచే బుద్ధి తామసికమైనది. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేనా వ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికీ. చలించని యోగములో మనస్సు, ప్రాణ, ఇంద్రియాల చేష్టలను నిగ్రహించి ఉంచే ధృతి సాత్వికమైనది. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి సా పార్థ రాజసి. అర్జున, ఏ పట్టుదల ధర్మ కామార్థాలనే లౌకిక పురుషార్థాలని మమకారంతో, ఫలాశతో నిలబెట్టి ఉంచుతుందో అది రాజసిక ధృతి. యయా యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతి సా పార్థ తామసి. పార్థ, మూర్ఖుడు ఏ ధృతితో స్వప్నాలని, భయాన్ని, శోకాన్ని, విషాదాన్ని, మదాన్ని వదలకుండా పట్టుకుంటాడు అది తామసికమైన పట్టుదల. సుఖం త్విదానీ త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. భరత శ్రేష్ఠుడా, అభ్యాసం వల్ల దేనిలో మానవుడు దుఃఖాన్ని అంతమొందించి సుఖపడగలుగుతాడో ఆ 3 విధాలైన సుఖాలను గురించి విను. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఏ సుఖమైతే మొదట విషంగా తోచి చివరికి ఏది అమృత ప్రాయమవుతుందో, ఏది శాంతించిన బుద్ధి వల్ల లభిస్తుందో అది సాత్విక సుఖము. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. విషయాలు, ఇంద్రియాలు, వీటి సంయోగం వల్ల మొదట అమృతప్రాయంగా ఉండి చివరికి విషంలా తయారయ్యేది రాజసిక సుఖము. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తమం తత్తామసముదాహృతం. నిద్ర, బద్ధకం, ఏమరపాటుల నుండి జనించి ముందు నుండి చివరి వరకు భ్రాంతిలో పడేసి ఉంచే సుఖం తామసికం. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణైః. భూమిపైన కానీ, స్వర్గములోని దేవతలలో కానీ ప్రకృతి వల్ల పుట్టిన ఈ 3 గుణాల నుండి విడివడి ఉన్న ప్రాణి ఏదీ లేదు. బ్రాహ్మణ క్షత్రియ
క్షత్రియ విశాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. పరంతప బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రుల కర్మలు వాళ్ళ స్వభావం నుండి జనించిన లక్షణాలను బట్టి విభజించబడినాయి. శమోదమస్తపసౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శమము, దమము, తపస్సు, శౌచము, ఓర్మి, రుజుత్వం, జ్ఞాన విజ్ఞానాలు, ఆసక్త్య భావము ఇవి బ్రాహ్మణులకి స్వభావ సిద్ధమైన కర్మలు. శౌర్యం తేజో ధృతి దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, తేజము, పట్టుదల, సమర్థత, యుద్ధములో వెన్ను చూపకపోవడము, దానగుణము, ఈశ్వర లక్షణము ఇవి స్వభావ సిద్ధమైన క్షత్రియ కర్మలు. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయం, గో సంరక్షణ, వాణిజ్యం స్వభావ సిద్ధమైన వైశ్య కర్మలు, పరిచర్య భావంతో కూడినవి శూద్రులకి స్వభావ సిద్ధమైన కర్మలు. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. తన కర్మలలో నిమగ్నుడైన మానవుడు సిద్ధిని పొందగలడు. తన కర్మలో నిరతుడైన వాడు సిద్ధిని ఎలా పొందుతాడో చెబుతాను విను. యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य సిద్ధిం విందతి మానవః. ఎవరి నుండి జీవుళ్ళు పుట్టుకొస్తారు, ఎవరి వల్ల ఇది యావత్తు వ్యాపించబడి ఉన్నదో ఆయన్ని తన కర్మ చేత ఆరాధించే మానవుడు సిద్ధిని పొందుతాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. బాగా అనుష్ఠించిన పరధర్మం కన్నా హీనమైన స్వధర్మం మేలు. స్వభావం చేత ప్రేరించబడిన కర్మని చేయడం వల్ల పాపాన్ని పొందడు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. కౌంతేయ, సహజమైన కర్మ దోషంతో కూడినను వదలరాదు. పొగచేత కప్పబడిన అగ్నిలాగా అన్ని కర్మలు దోషంతోనే ప్రారంభమవుతాయి. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సంన్యాసేనాధిగచ్చతి. సర్వత్రా దేనికి తగుల్కొనని బుద్ధితో మనస్సుని జయించి కోరికలను వదలి సన్యసించడం ద్వారా కర్మల నుండి విడుదల పొందే ఉత్తమోత్తమమైన స్థితిని పొందుతాడు.
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. నైష్కర్మ్య సిద్ధిని పొందినవాడు బ్రహ్మ పదార్థాన్ని ఎలా చేరుకుంటాడో క్లుప్తంగా చెప్తాను, తెలుసుకో అర్జునా. ఇది పరమమైన జ్ఞానాభ్యాసం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. విశుద్ధమైన బుద్ధితో కూడుకొని పట్టుదలతో మనస్సుని నియమించి శబ్దాది విషయాలను త్యజించి రాగద్వేషాలని వదలి వివిక్త సేవీ లఘ్వాసీ యత వాక్కాయ మానసః ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. ఏకాంత ప్రదేశములో వసిస్తూ ఆహారాన్ని స్వల్పంగా మాత్రమే స్వీకరిస్తూ మనోవాక్కాయాలని నియమిస్తూ నిత్యము ధ్యానయోగములో నిమగ్నుడై వైరాగ్యములో నిలిచి అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతః బ్రహ్మ భూయాయ కల్పతే. అహంకారాన్ని బలదర్పాలని కామ క్రోధాలని పరిగ్రహ బుద్ధిని వదలి మమకారాన్ని త్యజించి శాంతుడై బ్రహ్మస్వరూపుడవడానికి అర్హుడవుతాడు. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూతుడై ప్రసన్న చిత్తుడైన వాడు దేనికి శోకించడు, దేనిని కోరడు. ప్రాణులందరి పట్ల సమభావము కలిగి నా యందు పరమ భక్తిని పొందుతాడు. భక్త్యా మమాభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తి ద్వారా నేనెవరినో ఎలాంటి వాడను నా పూర్తి తత్వాన్ని గుర్తెరుగుతాడు. నా తత్వాన్ని గ్రహించినందువల్ల తరువాత నాలోనే ప్రవేశిస్తాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. అన్ని కర్మలని సదా చేస్తూనే నన్ను శరణు పొందినవాడు నా అనుగ్రహం వల్ల శాశ్వతమైన అవ్యయమైన పదాన్ని పొందుతాడు. చేతసా సర్వకర్మాణి మయి సంయస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవాం. అర్జున, మానసికంగా కర్మలన్నింటినీ నాకు సమర్పించి నన్నే గమ్యంగా పెట్టుకొని జ్ఞానయోగాన్ని ఆశ్రయించి నన్ను నీ చిత్తములో నిలుపుకో. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వ మహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. మనసు నాలో ఉంచితే
నా అనుగ్రహం వల్ల అన్ని అడ్డంకుల్ని దాటుతావు. అహంకారం వల్ల వినకపోయావా నశిస్తావు. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. అహంకారంతో యుద్ధం చెయ్యనని నిర్ణయించుకున్నా నీ ఈ ప్రయత్నము దండగా అవుతుంది. నీ స్వభావమే నిన్ను యుద్ధములో నియోగిస్తుంది. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తతు. అర్జున, నీ స్వభావ సిద్ధమైన కర్మలకి నీవు బద్ధుడివి. భ్రాంతి వల్ల కర్మ చేయడానికి ఇష్టపడకపోయినా తప్పనిసరిగా చేసి తీరుతావు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, ఈశ్వరుడు ప్రాణులందరి హృదయాలలోనూ కూర్చుని యంత్రంపై ఉన్న బొమ్మ వలె జీవులని మాయ చేత త్రిప్పుతున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అన్ని విధాల ఆయన్నే శరణు పొందు. ఆయన అనుగ్రహం వల్ల పరమశాంతిని, శాశ్వతమైన స్థానాన్ని పొందుతావు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యై తదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఈ విధంగా నీకు అతి రహస్యమైన జ్ఞానం చెప్పాను. దీనిని క్షుణ్ణంగా విమర్శించి తెలుసుకొని నీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యి. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. అన్నింటికన్నా ఎక్కువైన రహస్యాన్ని మళ్ళీ నా పరమ వాక్కు ద్వారా విను. నాకు చాలా ఇష్టమైన వాడివని నీ హితం కోరి చెబుతున్నాను. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మనస్సు నాలో ఉంచు, నా భక్తుడివికా, నన్ను ఆరాధించు, నాకు నమస్కరించు, నన్నే పొందుతావు. ఇది సత్యం. నీవు నాకు ప్రియుడివి. నీకు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలని పరిత్యజించి నన్ను మాత్రమే శరణు పొందు. అన్ని పాపాల నుండి నీకు నేను మోక్షమిస్తాను, విచారించకు. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. ఈ జ్ఞానాన్ని తపస్సు చెయ్యని వానికి, భక్తుడు కాని వాడికి, వినడం ఇష్టం లేని వాడికి, నన్ను ద్వేషించేవాడికి ఏ సందర్భములోనూ చెప్పకూడదు. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్య యసంశయః.
మామే వైష్యతి అసంశయః. పరమ రహస్యమైన ఈ జ్ఞానాన్ని నా భక్తులకి చెప్పిన వారు నాలో పరమమైన భక్తిని పొంది నన్నే చేరుతారు. ఇందులో అనుమానము లేదు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. మనుష్యులందరిలో అతడి కన్నా నాకు ప్రియమైన పని చేసేవాళ్ళు లేరు. అతడి కన్నా నాకు బాగా ఇష్టలుండరు. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్యామితి మే మతిః. ధార్మికమైన మన ఈ సంవాదాన్ని జ్ఞాన యజ్ఞం ద్వారా ఎవరు అధ్యయనం చేయిస్తారో వారికి దానివల్ల నేను ఇష్టుణ్ణి అవుతాను. శ్రద్ధావాన్ నసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. అసూయ లేకుండా శ్రద్ధతో ఈ గీతను కేవలము విన్నప్పటికీ ఆ మానవుడు ముక్తుడై పుణ్యాత్ములకి లభించే శుభలోకాలని పొందుతాడు. కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. అర్జున, నా మాటలను ఏకాగ్ర చిత్తంతో విన్నావా? ధనంజయ, నీ అజ్ఞానం నశించిందా? అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు అన్నాడు, అచ్యుత, నీ అనుగ్రహం వల్ల నాకు మోహం నశించింది, స్మృతి లభించింది, సందేహాలు తీరాయి. నీవు చెప్పినట్లు చేస్తాను. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు అన్నాడు, ఇలా వాసుదేవునికి మహాత్ముడైన అర్జునుడికి మధ్య పులకరింతలు పుట్టించే విధంగా జరిగిన అద్భుతమైన సంవాదాన్ని నేను విన్నాను. వ్యాస ప్రసాదాచ్యుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయంతః స్వయం. పరమ రహస్యమైన ఈ యోగాన్ని సాక్షాత్తు యోగేశ్వరుడైన కృష్ణుడే స్వయంగా చెబుతూ ఉండగా వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల నేను వినగలిగినాను. రాజన్ సంస్మృత్య సంవాదమివ మద్భుతం కేశవార్జునయో పుణ్యం కృష్యామి చ ముహుర్ముహుః. రాజా, కృష్ణార్జునుడు ఈ అద్భుతమైన పవిత్రమైన సంవాదాన్ని తలుచుకొని క్షణక్షణం ఆనందంతో పొంగిపోతున్నాను. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ కృష్యామి చ పునః. రాజా, హరి యొక్క ఆ అద్భుతమైన రూపాన్ని తలచుకొని నాకు అమితమైన విస్మయం కలుగుతుంది, మళ్ళీ మళ్ళీ ఆనందం కలుగుతుంది. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో
ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధరుడైన అర్జునుడు ఎక్కడ ఉంటారు అక్కడ సంపద, విజయము, గొప్పదనము, స్థిరమైన నీతి ఉంటాయని నా నిశ్చయము. ఓం తత్సతు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సంన్యాస యోగో నామ అష్టాదశోऽధ్యాయః. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.